చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు yes సార్ నా పేరు శ్రీ నిన్న ఫోన్లో మాడాం కదా ఇవాళ మార్నింగ్ రమ్మన్నారు oh yeah come in ఇదొకటే బెస్ట్ చాయిస్ have a seat షూర్ సార్ థ్యాంక్ యూ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడెందుకు ఆయన హైదరాబాద్ లో వాటర్ ఏమన్నా కావాలా వద్దు సార్ ఐమ్ ఫైన్ థ్యాంక్స్ స్టార్ట్ చేద్దామా యా షూర్ సార్ సార్ అది కట్ చేస్తే ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే సరే పద వస్తావుగా దా అది సినిమాలో డైలాగ్లే ప్రాక్టీస్ కో ఓకే సార్ hey Shri come in చెప్పోయా ఓకే సార్ సార్ అది ఓపెన్ చేస్తే ఏంటది అది కాదు సార్ షార్ట్ ఓకే ఈసారి ఏం తీసుకొచ్చావా చెప్పు సార్ అది ఈసారి మనది ఒక డిఫరెంట్ స్టోరీ సార్ బ్లాక్ పెడితే ఒక డార్క్ హౌస్ దాంట్లో ఒక కపుల్ డోర్ ఓపెన్ చేసుకుని నడుచుకుంటూ లోపలికి వస్తారు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టుకోవాలి మరి నా ఫోన్ ఏది ఓ హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది మళ్ళీ పోయిందనుకున్నా పోయి ఉంటే నీకు ఉండేది సన్నీ రామ్ వాళ్ళ డాడ్ కాల్ చేశారు 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అవునా నీకే 3 అంటే నాకు 3 ఉంటుంది ఇటీ కాల్ చేస్తా హలో ఎలా ఉన్నారు అంకుల్ లక్కీ వాడి ఇంటికి కాల్ చేసి 1 మంత్ అయిందంట అంకుల్ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అవునా మనతో కూడా మాట్లాడి చాలా రోజులైందే ఏమైంది వీడు అసలు పోదామంటే వాడు అడ్రస్ కూడా తెలియదు వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా తెలుసా నీకు కొలీగ్స్ ఏమో తెలియదు కానీ ఏదో నెంబర్ నుండి కాల్ చేసిండు లక్కీగా ఆ నెంబర్ సేవ్ చేసినట్టున్నా ఆ నెంబర్కి ట్రై చేద్దామా అందుకేనే నేను లక్కీ అనేది రామ్ లక్కీ సనీ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రామ్ ఎప్పుడు అలిగినా ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం వాడిని వెతుక్కుంటూ కలిశారు తర్వాత ఒక్కటే వెతికారు ఆ తర్వాత ఒక్కటే పోయారు ఈసారి రామ్ వెళ్ళి చాలా రోజులైంది నువ్వు ఎప్పుడు వచ్చినావురా ఇప్పుడే లక్కీ ఎట్లుంది అది బాగానే ఉంది కానీ మీ రూమ్మేట్ గారు ఏమైందిరా ఆడెవడో ఆ మధ్యలో ఏం లేకుండా మెడిటేషన్ చేస్తే హ్యాంగ్ ఓవర్ తగ్గుతా అంటే ట్రై చేసినారా అది ఏం లేకుండా కాదురా ఏమి ఆలోచన లేకుండా
నేను ఆ మధ్యలో మిస్ అయినట్టున్నా. వాడు మిస్ కాలేదు, అందుకే జంప్ అయ్యండి. ఎన్ని రోజులైందిరా పోయి? ఒక 2 వీక్స్ అయింటదిరా. 2 వీక్స్ నుంచి ఆ డోర్ అలానే ఉందారా? ముందు పోయి స్నానం చేసి రాపో. కిన్నీస్ బీర్ తాగిన గొరిలాగా మోహేంద్రా. వీకెండ్స్ కూడా స్నానం చేస్తారా? మంత్స్ నుంచి చేయని వాళ్ళకి డేస్తూనే ముందులే పోజేపా. ఎందుకే మీ దగ్గర నుంచి వచ్చేసింది. ఇష్టం పనులు ఏం చేయిస్తారు. నువ్వు కూడా వచ్చా? రానా మరి ఇంటికి కూడా కాల్ చేయట్లేదంట. అంకుల్ మాకు కాల్ చేశారు. సరేరా, నువ్వు సర్దుకుంటే ఇంటికి వెళ్దాం. ఏడికి వచ్చేది? నేను అడిగిరాను. నువ్వు రాకపోతే మేము వెళ్ళం. వెళ్ళకండి, ఆ బెడ్ చూడండి. సన్నీకి రేపు ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది, వెళ్ళకపోతే జాబే పోతుంది. లక్కీకి డిప్లాయ్మెంట్ ఉంది, అది ల్యాప్టాప్ తెలియదు. స్టార్ట్ చేశారా మళ్ళీ మీ బ్లాక్మెయిలింగ్? నేను అడిగిరాను, అయినా రాను. రే గేమ్ ఆప్ రెడీ అవ్వండిరా, పార్టీకి లేట్ అవుతుంది. నేనేరా నిన్ను కూడా. పార్టీకా? నేనా? ఆ సంతురాడు ఎక్స్ప్రెషన్ ఏంద్రా? కాలేజా నేనా అన్నట్టు నువ్వు వస్తున్నావు అంతే. నేను రాను. పదరా, ఫ్రెండ్స్ ఉంటాయి అక్కడ. ఆ ఫ్యూ వీక్స్లో ఏమైంది? అసలు వాడు ఎలా చేంజ్ అయ్యాడు అది చెప్పవా? సార్ అంటే అది ఆ పార్టీ ఇంకా రాయలేదు. మీకు ఇది నచ్చితే అది రాద్దామని అనుకున్నా. కంటిన్యూ చేయి. మందంటే నేను ముందుంటారా? మీరే లేట్, పదండి. పార్టీ అన్న 10 మంది కూడా లేరేంద్రా. ఇద్దరులేమో ఆగు. మందన్నావు అక్కడ చూస్తే అన్ని ఫ్యాంటాల్ రసనాలు ఉన్నాయి. అవి కూడా డ్రింక్సేగా, తాగు. Priya! Excuse me, can you please hold this? I'll just come. ఇదేంది వచ్చింది ఇచ్చింది పోతుంది. అమ్మ బుడ్డది 3 తినేసింది. ఏదో తెగ బాగున్నట్టున్నాయి, మనం టేస్ట్ చేద్దాం. Are you serious? ఇవి పిల్లల కోసం తెచ్చినవి. 2 minutes హోల్డ్ చేయలేరా? అన్నీ మీరే తినేస్తే పిల్లలకి ఏం పెట్టాలి? డిస్కస్టింగ్. ఏమైందిరా? ఎవరే అది? చెప్పేది అనుకుని తిట్టేసి వెళ్ళిపోతుంది. అది ఇది అనకు, అది మా ఫ్రెండ్ ప్రియా, మన అపార్ట్మెంట్స్ లోనే ఉంటుంది. అయితే రేయ్, నేను హట్టయా, నాకు మందు కావాలి. ఇక్కడ దొరుకుద్దా? ఇక్కడ దొరకదురా, ఇంటికి పోయినాక తాగుదాంలే కానీ నువ్వు కానీ. అందుకే బాస్ ఇంటి దగ్గర ముందే కొట్టొచ్చాను నేను. మంచి పని చేసినామా. వీడిని నమ్ముకుంటే వేస్ట్. హలో, ఏంది బై లేట్? క్రాడీ బ్రెయిన్ హీట్ అయింది. అక్కడ మందు లేట్ అయింది. ఆల్రెడీ లేట్ నైట్ అయింది. కౌంటరా? కాదు, మ్యాటర్. నువ్వు పదేహే. అవునేదో హట్టాను. ఎందుకు హట్ అయినవరా?
కరెక్ట్ గుర్తు చేసినవరా. అరే సన్నీ, నన్ను ఆ పార్టీకి ఏం తీసుకుపోయినవరా? ఆ పిల్లతో తిప్పిడానికే. అరే మన అపార్ట్మెంట్స్లోనే ఉంటుంది రా. ఉంటే నన్ను తిట్టే రైట్స్ నా మీ లీజింగ్ డాక్యుమెంట్స్లో. ఆల్రెడీ పార్టీ మ్యాటర్లో ఫుల్గా డల్ అయినా. డల్గా నాతో లొల్లి పెట్టుకుంది. నీకేందే బీర్ ఎక్కువైనా బాహుబలి ఎక్కువ నువ్వు. నీకు మంది ఎక్కువైంది. ఫ్యాన్స్ అంటే ఇద్దరిని బలిస్తారు. రే లే, బయటికి పోవాలి, పనుంది పా. ఫస్ట్ ఫుడ్, ఆ తర్వాత ఏదైనా. అది కూడా బయట చేద్దాం పా. కలర్ లేని జీవితానికి కలర్ఫుల్ కంఫర్టర్ ఎందుకో. ఎందుకు ఆపినావు రా, పోనీ ఆకలి అవుతుంది. మా ఫ్రెండ్ వస్తుంది రా, దానికోసం వెయిటింగ్. ఎవరు? ప్రియారా. అదెందుకు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు? నేను జంపు, నన్ను వదిలే. అది ఇది అనొద్దని చెప్పానా? సర్లే, మేడమ్ గారు ఎందుకు? మాకు కొంచెం పని ఉంది రా దారిలో. కష్టమైన ఇష్టం లేని ఫుడ్ తినొచ్చు, కష్టాల్లో కూడా ఇష్టం లేని వాళ్ళతో తినొచ్చు. ఎంత కష్టం వచ్చినా మన కోపం వాళ్ళతో కష్టం. అబ్బో, డైలాగ్ బాగుందిరా, సినిమాలో వాడుకున్నా. ఫీలింగ్స్ చెప్తే ఫీలింగ్స్లో పెట్టుకోమంటుంది ఏంటి? సారీ గైస్, లేట్ అయింది. ఇట్స్ ఓకే లేవే. రామ్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ ప్రియా. ప్రియా, దిస్ ఇస్ రామ్. హాయ్, ఐమ్ ప్రియా. ప్రియాంక. సగం పేరు చెప్తాంట్రా, మొత్తం పేరు చెప్పు. సగం ఏంటి? మనోడి పేరు రాంబాబు. ఎస్, ఐఎమ్ రాంబాబు, సన్ ఆఫ్ సత్యబాబు. హ్యాపీయా? సాటిస్ఫైడ్ రా. అయిందా? రిటర్న్ ఇచ్చినావు, అందరు లాక్కొచ్చినావు. అయింది? అన్ని బ్యాగులు ఉన్నాయి? నా ఒక్కదానికే కాదురా, సన్నీ కూడా కొన్నా. అబ్బా, ఏం కొన్నావు? ఒక మంచి షర్ట్ కొన్నా. ఏంది, నువ్వు 4 బ్యాగులు షాపింగ్ చేసి వానికి ఒక్క షర్ట్ కొని వాడిని కూడా షాపింగ్ లిస్ట్లో కలిపినావా? ఏందిరా సన్నీగా ఇది? కామన్ రా, లైట్. సర్లే కానీ సన్నీ ఆకలిస్తుంది, ప్లాన్ ఏంటి? ఫుడ్ తర్వాత మూవీకి వెళ్దామా? యా, లెట్స్ డూ దట్. వావ్, ఏ మూవీకి? యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, హారర్? నవ్వుతున్నారేంటి? హారర్ మూవీస్ అంటే వీనికి టెర్రర్. దయ్యాలు భూతాలు కళ్ళకు వస్తాయంట. అవునా, ఎందుకలా? ఇప్పుడు కార్లోకి రాలేదా, అలాగే కళ్ళకు కూడా. ఎట్లుందిరా సినిమా? ఎవరికి తెలిసిపోయి, మొదట్లో మూసా అంటే మళ్ళీ లాస్ట్లో తెలిసాను. ఏంటది? కళ్ళు. 1 minute కూడా చూడలేదా? $10 పెట్టాం కదా అని 10 సెకండ్లు మధ్యలో కామ్గా ఉంటే కళ్ళు తెరిచాను. ఏమైంది అప్పుడు? నా దరిద్రానికి అప్పుడే దయం వచ్చింది. నీకు హారర్ మూవీస్ అంటే నిజంగా ఎంత భయం అని తెలీదు రామ్. డోర్ ఓపెన్ అయింది, పోదామా? ఏంది బే, ఇవాళ కూడానా? ఎస్, వాళ్ళు కొంచెం ఎక్కువ హట్ అయ్యా. అసలు ఎందుకు తెచ్చిర్రా? వాడు అడగగానే బాటిల్ తీసుకుని వచ్చుడేనా? వీకెండ్స్లో బాటిల్ తీసుకొని రాకపోతే వీక్ డేస్లో ఇదే బాటిల్ తీసుకుని వస్తాడు మా ఇంటికి వాడు. అది మా వల్ల కాదు. అయినా ఇది టూ మచ్ రా. సిగరెట్ ప్యాకెట్ మీదైనా ఏదైనా వార్నింగ్ ఉంటుంది. నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం వార్నింగ్ చేయలే అసలు. నువ్వు వచ్చింది రాపై. నువ్వేం బ్రో, షరీఫ్ కథలా? నాకు ఇవాళ తాగాలని లేదురా. నేను హట్ అయితే అవుతున్నప్పుడు నువ్వు తాగలేదనుకో, ఇంకెక్కువ హట్ అవుతా. వద్దురా అయ్యా, నువ్వు నీ హట్టుకోలే. గ్లాసిటీ తీసుకో, తాగు. అరే సన్నీగా, ఒకరోజు ప్రశాంతంగా ఉండేవారా? ప్రతిరోజు పక్కింటి ప్రియాగోలేంద్రా నాకు. పిల్ల బాగుంటుందా మామ? అబ్బో సూప్. ఏదో ఉంటుందిలే. ఎప్పుడు తాగినా ఈ పిల్లగోలేంద్రా బాయ్. బ్లడ్, బ్రెయిన్, బాయిలింగ్ ఇక్కడ కూల్ అవ్వాలి కదా. బ్రెయిన్కి మందు ఉంది, మరి బ్లడ్కి మ్యూజిక్ విందాం. మంచి తెలుగు పాటలు విందాం. ఒక యాప్ ఉంది, ఈ టైంలో మంచి పాటలు వస్తాయి. ఏదో ఒకటి పెట్టు, నేను కూల్ అవ్వాలంతే. ఏమైంది మామ? వాడు డైవర్ట్ చేయమన్నాడు, గుర్తు చేయమనలేదు. ఆ పాటలో ప్రియా ఉంది కదా. ఓకే, ఛానల్ చేంజ్. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా. ప్రియా ప్రియా అంటూ నా మరి సదా నిన్నే పిలుస్తున్నది. ప్రియా ప్రియా చెప్పతే నవ్వి. అరే పాటలు వద్దేమొద్దు కానీ రిలాక్స్గా మందు అవుతూ వేరే టాపిక్ ఏమని మాట్లాడు. ఏంటి తాగేది? మందు ఉంది, మంచింగేది?
నేను సెట్ చేస్తా కదా. లక్కీ, ఇంట్లో పిక్కిల్ ఏమైనా ఉందానే? ప్రియా ఉంది కావాలా? ప్రియా ఇస్ పర్ఫెక్ట్, ఇచ్చేయి. రే రామ్, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? మేము ఆఫీస్కి వెళ్తున్నాం. వీడేంటి ఇక్కడ పడుకున్నాడు? రేయ్ లే, రేయ్. ఏంట్రా మళ్ళీ లంకిని డంకిని వచ్చిందా? వచ్చింది లంకిని కాదు, పక్కింటి పింకిని. సరే కానీ చెప్పేది వింటావా? చెప్పు. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్మేట్ ఆఫీస్ పని మీద న్యూయార్క్ వెళ్ళింది. ఒకతే ఏం కుక్ చేసుకుంటుందిలే అని ఇక్కడే వచ్చి తినమన్నా. దానికి నా పర్మిషన్ ఎందుకు? నీ బొందా, అది రోజు ఇక్కడికే వస్తుంది, కొంచెం వచ్చినప్పుడు చూసుకో. సర్లే, ఇంతకు ఎవరమ్మా మహాతల్లి? ప్రియారా. హాయ్. హాయ్. అదేంటి? టీ. అదే ఏమిటి? అదిరిందయ్యా రాంబాబు, రాత్రి బ్లాక్ లేబుల్, పగలు రెడ్ లేబుల్. హలో రామ్, జస్ట్ రామ్. బాబు తీసుకెళ్ళి బాబుకిచ్చుకో. ఓకే రాంబాబు, బాగుంది, కర్రీ చాలా బాగుంది. రే ప్రియా మధ్యాహ్నం తినడానికి వస్తుంది, చూసుకో కొంచెం. రోజు ఇదే సొల్లు చెప్పడానికి నన్ను నిద్ర లేపాలా? నేను చేసుకుంటా లేపో. ఏంటి? అదే చూసుకుంటా లేపో. సరే కానీ పప్పు రెడీ అయింది, పోపేయటం మర్చిపోకు. ఓకేనా? బాయ్. బాయ్ హనీ. బాయ్. తూదినమ్మా ఏంద్రా ఇది? పప్పులో పోపేసావా, ప్రియాకి పకోడీ పెట్టావా? ఇదేనా జీవితం? రిమోట్ జాబే కదా మావా, పెద్ద పీకేదేం ఉండదు కదా. నీ బొందా, నేను చేసేది ప్రొడక్షన్ సపోర్ట్ జాబ్ రా. ఇక్కడ చూస్తే మీ అపార్ట్మెంట్స్కి ఆల్ డే మెస్ సర్వీస్లా ఉంది. ఎంజాయ్ మచా, సీ యు ఇన్ ద ఈవినింగ్. నైస్ స్మెల్. ఈరోజు కర్రీ ఏంటి చెప్పు? పప్పు. డిజర్ట్ ఏం లేదా అమ్మా, జస్ట్ కర్రీయేనా? దీన్ని అక్కడికే తీసుకెళ్ళి వదిలేయాలి, పీడా పోతుంది. నీతో ఉండడం కంటే అక్కడే ఉండడం బెటర్. రేపటి నుంచి బిర్యానీ విత్ కుబానీ కా మీట్ అరేంజ్ చేస్తాం మేడం. ఐస్ క్రీమ్ మర్చిపోవద్దు. దీనికి సెటైల్ అర్థం కావనుకుంటా. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు. హాయ్ రా, పని చేస్తున్నావా, బిల్డప్ ఇస్తున్నావా? వాట్సాప్ మై బాయ్, కొంచెం నీ చేతులతో టీ పెట్టచ్చు కదా. ఏంద్రా కథలా? దీనికేమో పప్పు పెట్టాలి, నీకేమో టీ పెట్టాలి, దానికేమో రోజు లంచ్ పెట్టాలి. డైలీ లంచ్లో మొగుడు కోసం వెయిట్ చేస్తున్న హౌస్ వైఫ్లా ఉంది నా పరిస్థితి ఇక్కడ. ఇంకెన్ని రోజులు రా? ఇంకా 3 రోజులే కదా. ఎందుకురా అంత కోపం? పప్పులో పోపేమన్నందుక, ప్రియా ఏమన్నా అందా? మనోడికి నోరు ఉంటూ ఉండదు కదా, సింపుల్గా సెటైర్ వేసి ఉంటాడు. ప్రియా కామెడీగా కౌంటర్ ఇచ్చి ఉంటుంది. వీడిగో హట్ అనుకుంటా. నువ్వు తినేసావా రామ్? నాకు టైం పడుతుంది, నువ్వు తిని. నాకేమంత తొందర లేదు, ఐ కెన్ వెయిట్. అమ్మో, ఇది నేను తినేదాకా వదిలేలా లేదు. తినేద్దాం తినేద్దాం. ఏంటి డిజర్టా? ఆసమ్. నిన్న జస్ట్ ఊరికే అడిగా, నిజంగా తీసుకుంటావు అనుకోలేదు. అబ్బాయి అడితే కదని అమ్మాయిని చూసుంటావు కానీ అమ్మాయి అడితే కదని అబ్బాయిని చూసుంటావు కదా. ఇవాళ చూస్తాను అనుకున్నా. నీకు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అనుకున్నా.
ఎలా పట్టి ఆపాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవును కాదో అడగకంది నా మౌనం చెలివో చిలవో తెలియకుంది నీ రూపం. త్రీ అవర్స్ వెయిట్ చేసినారా, అయినా రాలేదు. ఏంటది? ప్రియా. హ్యాపీ కదా? ఎందుకు రాలేదంటావు? నాకేం తెలుసు, లక్కీని అడగాలి. పోతే దానికి వాళ్ళ ఆఫీస్లో లేట్ అవుతుంది. నోట్లోంచి ఒక్క మంచి మాట రాదురా. మెక్కు అదు. నువ్వు పోస్ట్ చేసినావు బే, మస్తు ఆడుతున్నాం కదా. అసలు ఎందుకు రాలేదంటావు? కనుక్కున్నావా ఎందుకు రాలేదంట? ఏంట్రా మీ గోల్ ఈ టైంలో? ప్రియా లంచ్కి రాలేదని ఈవినింగ్ నుంచి సాగొడుతున్నాడు. నీకు తెలిస్తే చెప్పు, లేదంటే ఇప్పుడే కాల్ చేయి. ఈ టార్చర్ నా వల్ల కాదే. రే నేను చెప్పడం మర్చిపోయినారా, అది వాళ్ళు ఏం తినదు, ఇవాళ ఫాస్టింగ్. ఓ అంతేనా, నేనేదో అనుకున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్. హాయ్ రామ్. లక్కీ ఈజ్ మై సేవియర్ ఫర్ దిస్ వీక్. వీక్ మొత్తానికి కాదు, ఇవాళ వండింది నేను. అవునా? థ్యాంక్స్ రామ్, ఈరోజు చాలా ఆకలిస్తుంది. ఏ నిన్న ఆకలేదా? వాట్? అంటే నేను లంచ్కి రాలేదు కదా. ఓ అదా, యా థర్స్డే ఇస్ ఫాస్టింగ్ రామ్. ఎందుకో ఏమో రామ్, మా అమ్మ చెప్పింది మంచి హస్బెండ్ వస్తాడని. ఓకే, ఇప్పుడు నువ్వున్నావు మంచి అమ్మాయివి, నువ్వు కూడా మంచి అబ్బాయిని కలపడితే ఎదోల పరిస్థితి ఏంటి అంటే? ఇప్పుడు నువ్వు ఉన్నావు మంచి టాలెంటెడ్, ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్ గర్ల్. ఒక నార్మల్ యావరేజ్ అబ్బాయిని ఒకరిని పెళ్లి చేసుకొని వాడిని బాగా సక్సెస్ వైపు తీసుకెళ్తే చూసేవాళ్ళకి చూపించడానికి, వినేవాళ్ళకి వినిపించడానికి బాగుంటుంది కదా. అప్పుడు సక్సెస్ వెనకాల ఆ అమ్మాయి వెళ్ళింది అనకుండా ఆ అమ్మాయి వల్ల సక్సెస్ వచ్చింది అంటారు అందరూ. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు మంచి అమ్మాయివి, ఎక్సలెంట్ అమ్మాయివి, నేనున్నా యావరేజ్ అబ్బాయిని. నా అలాంటి వాడిని చేసుకుని ఏ బావరేజ్ తీసుకెళ్తే బాగుంటుంది కదా. యా, ఎప్పుడు చేసుకుందాం? హలో, మార్క్, ఐల్ కాల్ బ్యాక్. బాయ్. ఐ లవ్ యూ. ప్రియా మ్యాటర్ ఏమైందిరా? చెప్పేసిన. ఏంది డైరెక్ట్గా చెప్పేసినావా? కొన్ని రోజులు ఆగాల్సిందేమోరా. ఫీలింగ్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఫ్రెష్గా ఉండాలిరా. అవి కోయగానే ఇచ్చేయాలి, ఇవి రాగానే చెప్పేయాలి. నీ బొంద ఏమనుకుందో ఏమో. అదేదో అనుకుంటుందో నేను అనుకునేందుకు చెప్పకూడదురా, అందుకే చెప్పేసి. సర్లే, రియాక్షన్ ఏంటి? ఏం లేదు.
ఏమీ లేదంటే బిస్కెట్ ఏమోరా. ఏ ఆలోచిస్తుంది అనుకోవచ్చుగా. అంతేరా, నీ మ్యాటర్లో అయితే పాజిటివ్ థింకింగ్, పక్కోడి మ్యాటర్లో అయితే నెగిటివ్ థింకింగ్. అలా ఆలోచించవచ్చు నాకు ఎప్పుడు అర్థమైంది. బండి స్పీడ్ ఎక్కువైనట్టుంది, యాక్సిడెంట్ అవుతుందేమో, జాగ్రత్త. ఇది డెంట్లు పడ్డ బండిరా, యాక్సిడెంట్లకు భయపడదు. ఎక్కడ పోయిండ్రా వీడు? మార్నింగ్ నుంచి పత్తాలేడు. ఏమోరా, ఫోన్ కూడా కలవట్లేదు. ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా వాడికి? మనకి మనము మందు తప్ప ఎవరు తెలియదు రైతు. ఎక్కడ పోయినావు మార్నింగ్ నుంచి? బుద్ధుందారా నీకు? మెసేజ్ అన్న పెట్టొచ్చు కదా. అసలు ఫోన్ ఏమైంది? రే, కార్లో ఫోన్ ఛార్జర్ తీసేసావు, మళ్ళీ పెట్టవా? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కార్లో గ్యాస్ అయిపోయింది. అసలు ఎక్కడ పోయినావు ఎంతసేపు? ఫోన్ కార్లో మర్చిపోయా, వచ్చి చెప్తావు. అమ్మ కాల్ చేస్తుంది. హలో మమ్మీ. పాలిసర్ వాడు లోగో ఏమన్నా చేంజ్ చేసిండారా? లేదు, సేమ్ ఉంది. నీకు సిగ్గు సూట్ అవుదేమో. రేడియో అయిందిరా పొద్దున్నే. అరే లేబే, నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి. లేబే అరే. నువ్వు ఇప్పుడు వచ్చినావా? డెజర్ట్లో తప్పిపోయిన డైనోసార్లా కన్ఫ్యూజన్ ఏంది బే? ఈ ఏదో గ్యాస్ స్టేషన్ మైన్లు అసలు తాగొద్దురా బాబు. పికప్ చేసుకోమని పడుకుంటోందిరా, పద పోదాం. ఫ్రెష్ అప్ అయి వస్తా, ఆగు. లక్కీ రాలేదా? వచ్చింది, కింద వాళ్ళ ఫ్రెండ్తో వెయిటింగ్. నాకు తెలియకుండా ఫ్రెండ్ ఎవరు? అదేరా, ఆ రోజు గ్రాసరీస్ తీస్తూ కార్లో కనబడింది చూడు, మన అపార్ట్మెంట్. లక్కీ వాళ్ళ ఆఫీసే. ఏం పేరు? ప్రియా. ఏంది? ప్రియా. నువ్వు లాకేసుకొచ్చాయి. ఓ ప్రియా, ప్రియా నువ్వు ఇప్పుడు ఫ్రీయా? బాగుందాయా? ఏమండి? కానీ వాడు మధ్యలో ఎలా చేంజ్ అయ్యాడు అనేది నాకు ఒక 1 వీక్లో రాసి తీసుకోండి. ఏమండి మిమ్మల్ని? ఏమంటావు? గుడ్ మార్నింగ్ సార్. కర్మ కాకపోతే కల్లో వీడియో కదా నాకు కూడా వాళ్ళ. మార్నింగ్ స్టార్ట్ చేద్దామా? మన కథలో 4 మెయిన్ క్యారెక్టర్స్, రామ్, ప్రియా, లక్కీ, సన్నీ. కట్ చేస్తే ఫస్ట్లో అంతా గుడిగా డోర్ ఓపెన్ చేసిన దానికైతే మా ఫ్రెండ్ అయిపోయింది. మంచిగా రాలేదని ఈవినింగ్ నుంచి నీ బొందా దగ్గరలో వాలంటైన్స్ డే ఉందాము. ఇక్కడ పోయినావే మార్నింగ్ నుంచి? బుద్ధుందారా నీకు అసలు? బుద్ధుందా అసలు నీకు? అసలు ఏమన్నా బుద్ధుందారా? చిచ్చోరే అవులే మంచిగా వస్తుంది.